క్వశ్చన్ ఏంటి అంటే ఎలాంటి సందర్భాల్లో చిరాకు పడతాం? పండగ రోజు కూడా వైన్స్ అవుట్ ఆఫ్ స్టాక్ ఉంటే చిరాకు వస్తుంది. చంటి బాబాకి పెళ్ళయిందని నిజం తెలిసినప్పుడు నాకు చాలా చిరాకేస్తుంది. హాయ్ బాబా. కమెంట్ ప్లీజ్. అన్నం తినేటప్పుడు టీవీలో డామిక్స్ యాడ్ వచ్చినప్పుడు చిరాకేస్తుంది. అదొక కమెంట్. దాని చాక్లెట్ అంటే పెళ్ళైన తర్వాత 3 నెలల వరకు ముహూర్తాలు లేవంటే చిరాకేస్తుంది. కాదు, పెళ్ళైన తర్వాత దేనికమ్మా ముహూర్తం? నీకు పెళ్ళైంది కదా తెలియదా అన్న? అతను బాగా ఆకలి మీద ఉన్నాడు. హాయ్ చంటి బావా. ప్రతిసారి ఇవ్వడానికి నేనేమన్నా బ్రావా అన్నావు? లేదు, ఈసారి ఇస్తా, తీసుకో నాన్న. ఇదే లాస్ట్ ఫ్రెండ్. ఇంకెవరైనా పిలిచి బావా అంటే మొహం మీద గుద్దుతా. నీ పక్కన నన్ను కాకుండా హరితజక్కని చూస్తే చిరాకేసది. ప్రతిసారి నువ్వు ఆమె పైన పంచేసేస్తే నాకు ఘోరంగా చిరాకు వచ్చేస్తున్నా. టీవీలో నీ ప్రోగ్రామ్ చూస్తుంటే కరెంట్ పోయినప్పుడు చిరాకేస్తానా? నా ఫోన్ కి మెసేజ్ వచ్చినప్పుడు బాయ్ ఫ్రెండ్ చేశాడని ఆతృతగా చూస్తే కంపెనీ మెసేజ్ చేస్తే చాలా చిరాకు వస్తుంది. ఇచ్చే చాక్లెట్ అంత చిరాకులు ఉందా అమ్మాయి? ఆన్లైన్ లో వీడియోలు చూసినప్పుడు 100% లోడ్ అయ్యి ఎర్రర్ అని వచ్చినప్పుడు చిరాకు లేసా అన్న. నేను తెచ్చుకున్న బీర్ బాటిల్లో మా ఫ్రెండ్ కూడా షేర్ అడిగితే చిరాకు లేస్తుంది నాకు. నా బాయ్ ఫ్రెండ్ తో చాట్ చేస్తున్నప్పుడు మమ్మీ ఓకే కాల్ చేస్తే చిరాకేసి. అంటే దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే అమ్మాయి హాస్టల్లో ఉంటుందని అర్థం. రొమాన్స్ కోసం సినిమాకి వెళ్తే సీన్స్ లేకపోతే చిరాకేస్తుంది అన్న. కరెక్ట్, నువ్వు అమ్మాయి కూడా అర్థమైంది. మనం బాత్రూమ్ వెళ్ళేటప్పుడు వాటర్ లేకపోతే చిరాకేస్తుంది. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే ఒక రోజులో మనం ఫేమస్ అవ్వాలంటే ఏం పని చెయ్యాలి? సన్నీ లియోన్తో సినిమా చేయాలి. సన్నీ లియోన్తో సినిమా చేయాలి. లేడీస్ హాస్టల్కి వెళ్ళి బట్టలు దొంగతనం చేసినప్పుడు. అమ్మాయిల బట్టలతో ఏం చేసుకుంటారా? అలాంటి అడగద్దు, తీసుకోరా. చంటి బాబా అమ్మాయిలు అంటేనే ఫేమస్, ఇంకా ఫేమస్ అవ్వడం ఎందుకు? చాక్లెట్ ఇవ్వు. నీకోసం నేను ఎంతమందికి చాక్లెట్లు ఇవ్వలేను, అమ్మాయికి చాక్లెట్ ఇవ్వు. అరే ఇవ్వాలా వద్దా? పాపం క్యూట్ గా చెప్పింది చిన్నపిల్ల, ఇచ్చే. సరే అయితే తీసుకో. చంటి బాబు పక్కన యాంకరింగ్ చేస్తే 1 డేలో ఫేమస్ అవ్వచ్చు. నేనేం అవ్వలేదు, కూసో. ముఖేష్ యాడ్ మనం చేసినప్పుడు. మోస్ట్ క్రేజియస్ట్ ఆన్సర్ రా. బట్టలు లేకుండా రోడ్ పైన నడుస్తే ఫేమస్ అవుతుంది. వాడికి ఎంతసేపు బాత్రూమ్కి వెళ్ళడం, బట్టలు ఇప్పేయడం, ఈ కాన్సెప్ట్ తప్పితే ఇంకో పవిత్రమైన కాన్సెప్టే లేదు. బట్ ఆయన పర్లేదురా. అమ్మాయి రోజు బారికెళ్ళి తాగితే ఫేమస్ అయిపోతుంది. ఏం అవ్వదు. శుభలక్ష్మక్క, నీతో సినిమా తీసి ఫేమస్ అయిపోతా. థర్డ్ క్వశ్చన్, ఎలాంటి సందర్భాల్లో భయం వేస్తూ ఉంటుంది? మన ఆధార్ కార్డులో మన ఫేస్ చూసుకుంటే మనకే భయం వేస్తుంది. రాత్రి తీసుకునే సెల్ఫీలు పొద్దున్న లేచి చూస్తే భయం అవుతుంది. రైట్. మన ఫోన్ లో బ్రౌజింగ్ హిస్టరీ డిలీట్ చేయకుండా ఇంట్లో వాళ్ళకి ఫోన్ ఇస్తే భయం అవుతుంది. నేను తాగే బారికి మా అయ్య వస్తే భయం అవుతుంది అన్న. కరెక్టేరా. నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఇంకా ప్రజెంట్ గర్ల్ ఫ్రెండ్ అక్క చెల్లెలని తెలిసినప్పుడు. ప్రెసెంట్ ఉన్న బాయ్ ఫ్రెండ్ తో బయటకు వెళ్తే ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఎదురొచ్చినప్పుడు చాలా భయం వేస్తుంది. కానీ అద్భుతమైన విషయం, ఈ అమ్మాయి చాక్లెట్ ఇచ్చారు. ఎందుకు తెలుసా? ఈ అమ్మాయి గర్వంగా చెప్తోంది 2 బాయ్ ఫ్రెండ్లు మెయింటైన్ చేసామని. నేను మందు తాగేటప్పుడు నా గర్ల్ ఫ్రెండ్ వస్తే
నా పెగ్గు కూడా అదే తాగుతుంది అని భయం అవుతుంది అన్న. బార్కి వెళ్ళి ఫుల్ గా తాగి బిల్లు కట్టమంటే భయం వేస్తుంది. ఫ్రీగా ఇస్తే తింటారా? దొబ్బి తాగినప్పుడు లేదు కానీ బిల్లు కట్టడానికి వస్తుందిరా మాయరోగం. తీసుకో. నేను ఒక 3 క్వశ్చన్లు అడుగుతా. ఈ 3టికి 5 సమాధానాలు ఉంటాయి. 5లో 3 కరెక్ట్ చెప్పాలి. నువ్వు చెప్పిన సమాధానం మా వాడు చెప్పిన సమాధానం కరెక్ట్ అవ్వాలి. ఒకవేళ అట్లా మ్యాచ్ అయితే నేను ఈ చాక్లెట్లు ఇస్తా. ఎవరిదైతే మ్యాచ్ అయిందో వాళ్ళకి చాక్లెట్లు ఇచ్చే. ఫస్ట్ క్వశ్చన్, ఎలాంటి సందర్భాల్లో చిరాకు పడతాం? ఇలాంటి కాంబినేషన్ పెట్టినప్పుడు. అయిపోయింది ఒకటి. 4 బాగా క్రేజీగా ఆలోచించి ఇద్దరు ఆలోచించి డిస్కస్ చేసుకొని నా షో నా ఇష్టం చూస్తున్నప్పుడు నాకు ఇష్టమైన షో కరెంట్ పోయింది అనుకో, అబ్బా ఎవరైనా చెప్పింది? నీ అదృష్టం పండింది, తన చేతిలో చాక్లెట్ దొరుకుతుంది. ఒకటి చెప్పారు, ఇంకా 2 ఉన్నాయి. ఆగు, ఆలోచించి చెప్తాము. నా ఈమెయిల్ ఐడి గాని లేదా నా పాస్వర్డ్ గాని నా బాయ్ ఫ్రెండ్ గాని ఎప్పుడైనా ఇవ్వన్నప్పుడు అప్పుడు కొంచెం చిరాకు పడుతుంది. సేమ్ మీ సిస్టరే. ఇంకొకటి చెప్పండి. ఇంకొకటి చెప్తాను. అర్జెంట్ గా బాత్రూమ్ వచ్చినప్పుడు అదే అర్జెంట్ గా బాత్రూమ్ వచ్చినప్పుడు సడన్ గా బాత్రూమ్ వెళ్తున్నప్పుడు రే 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 అవినాష్ ఇట్లా నీకు విషయం చెప్పాలంటే అబ్బా అది కాదురా, నీకు విషయం చెప్పాలి, అబ్బా అది కాదురా, వాళ్ళ కాదురా అంటే నా టైంలో చిరాకు వస్తుంది చాలా. నువ్వు ఇంత చిరాకుగా చెప్పావు కానీ ఇది ఎవరు చెప్పలేదు. లాస్ట్ ఒకటే ఒక్క ఛాన్స్ ఉంది, చెప్పు. నేను బాయ్ ఫ్రెండ్ తో ఒకవేళ మాట్లాడుతుంటే, అవినాష్ మాట్లాడుతూ ఉన్నప్పుడు, బాయ్ ఫ్రెండ్ ఆగు చెప్పేది నువ్వు, నీకు ఆ ఛాన్స్ ఇవ్వను కానీ నేను మాట్లాడుతున్నప్పుడు ఏదైనా ఫోన్ వచ్చింది అనుకో చిరాకు తప్పుదు. ఏదో చెప్పాలనుకుంటాను, ఐ లవ్ యూ చెప్పాలి, ఏదో సినిమా కానీ చెప్తాను. ఆ టైంలో ఫోన్ వచ్చింది అనుకో, అంటే ఇంపార్టెంట్ ఏదైనా డిస్కస్ చేయాలనుకున్నప్పుడు ఫోన్ వస్తే అనుకుంటా. చెప్పారా? ఓకే, సెకండ్ క్వశ్చన్. ఒక రోజులో మనం ఫేమస్ అవ్వాలంటే ఏం చేయాలి? ఇలా డ్రెస్ వేసుకోవాలని చెప్పండి. యాంకర్ తను తీసేసి నన్ను గాని పెట్టారంటే ఫేమస్ అవ్వచ్చు. కుచ్ భీ బోలా బే. ఇంకా అదే సెలబ్రిటీ గాని పెళ్లి చేసుకుంటే గానీ సెలబ్రిటీ కూతుర్ని మనం పెళ్లి చేసుకుంటే ఒక రోజే ఫేమస్. ఎవడని చెప్పాడా? ఇంకొక ఛాన్స్ ఉంది, చెప్పచ్చు. ఒకరు ఎలా ఫేమస్ అవుతారు? ఒకరో ఫేమస్ అంటే బట్టలన్నీ ఇప్పేసి రోడ్డు మీద తిరిగితే. కానీ బట్టలు ఇప్పడం అనే కాన్సెప్ట్ లో నీకు వాడికి లింక్ అయినట్టుగా. థర్డ్ క్వశ్చన్, ఎలాంటి సందర్భాల్లో మనకు భయం వేస్తుంటుంది? ఇలాంటి స్టెప్ చూస్తాం. నేను బాయ్ ఫ్రెండ్ బైక్ మీద వెళ్తున్నప్పుడు ఏ ఫాదరో లేదంటే బ్రదరో ఎద్దుపడ్డా అనుకోండి, భయపడ. అది కామన్. నువ్వు సెట్ చేసుకోవా? ఏ సందర్భాల్లో మనకు భయం వేస్తూ ఉంటుంది? ఇంట్లో ఎవరు లేనప్పుడు వీడియోలు చూస్తుంటే నాన్న అప్పుడే వస్తే అదే ఏది చెప్పినా అనవసరంగా ఆప్షన్ దొబ్బుతుంది. ఇది కాదు ఆన్సర్ చెప్తున్నాను. ఇది కాదు ఆన్సర్ అసలు కాదు. ఇంకా 2 చెప్పాలి, 2 ఛాన్సెస్ ఉన్నాయి, చెప్పండి. శాంతి అది చెప్పేసి అది చెప్పేసి అదే రాదు. తొడికెళ్ళి ఇస్తా. ఎలాంటి సందర్భాల్లో భయం వేస్తుంది? భయపడతారు. యాక్షన్ ఎక్కువ, కంటెంట్ తక్కువ. చెప్పేసారా ఆ అబ్బాయి గర్ల్ ఫ్రెండ్ తో ఉన్నప్పుడు? చెప్పేసారా?
సడన్ గా అబ్బాయి ఇంట్లో వెళ్ళినప్పుడు అమ్మాయిని గర్ల్ ఫ్రెండ్ ఇంటికి పిలిపించినప్పుడు సడన్ గా పేరెంట్స్ అవడం అది చూసినప్పుడు చెప్పింది కదా పాపం చెప్పండి బండి మీద ఉన్నప్పుడు అయిపోయింది కదా ఇంకా ఆప్షన్స్ అయిపోయాయి సో ప్లీజ్ స్టాప్ ఇట్